డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీట్ స్టూడెంట్స్కి లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా అనేది మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో ఎటువంటి అప్డేట్స్ ఈరోజు లేవు. నిన్నటి అప్డేట్సే ఉన్నాయి. ఈరోజు ఎటువంటి అప్డేట్స్ పోస్ట్ చేయలేదు. తెలంగాణ స్టూడెంట్స్కి అప్డేట్స్ వచ్చాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నీట్ స్టూడెంట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు తీసుకురావటం జరిగింది. ఈరోజు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ చాలా అప్డేట్స్ని తీసుకొచ్చింది. టోటల్ 8 అప్డేట్స్ ఉన్నాయి. ఈ 8 అప్డేట్స్లో 3 అప్డేట్స్ బీడీఎస్కి సంబంధించినవి. ఒకటి ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించింది. మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటంటే ఆయుష్ థర్డ్ రౌండ్ రిజల్ట్స్ వచ్చాయి. మిగిలిన 3 ఎండి హోమియోపతికి సంబంధించినవి. వీటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇది నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు. ఈ లిస్టులో మొత్తంగా 244 మంది ఈ లిస్టులో ఉన్నారు. రౌండ్ 1, రౌండ్ 2 అంటే ఫేజ్ 1, ఫేజ్ 2లో వీరంతా రిపోర్ట్ చేయనటువంటి స్టూడెంట్స్. ఈ సీట్లన్నీ ఇప్పుడు మాపప్ రౌండ్లో ఫిల్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఈ సీట్ మ్యాట్రిక్స్ని మనం చూస్తే ఈ సీట్ మ్యాట్రిక్స్లో ఒక గవర్నమెంట్ కాలేజ్, మిగిలినవన్నీ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో టోటల్ మాపప్ రౌండ్కి ఓసీ మనం చూస్తే జనరల్ 60 సీట్లు ఉన్నాయి, ఫిమేల్ 53 సీట్లు ఉన్నాయి. మొత్తం 113 సీట్లు ఓసీలో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎస్సీ కేటగిరీ 1 మనం చూస్తే కేటగిరీ 1లో జనరల్ 4 ఉన్నాయి, ఫిమేల్ 2 ఉన్నాయి. మొత్తం 6 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 2లో జనరల్ 17 ఉన్నాయి, ఫిమేల్ 8 ఉన్నాయి. టోటల్ 25 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 3 చూసినట్లయితే జనరల్ 10 సీట్స్ ఉన్నాయి, ఫిమేల్ 7 ఉన్నాయి. టోటల్ 17 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్టీ క్యాస్ట్ పరిశీలిస్తే జనరల్ 19, ఫిమేల్ 8 సీట్స్ ఉన్నాయి. టోటల్ 27 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. బీసీఏలో జనరల్ 12, ఫిమేల్ 7, టోటల్ 19 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. బీసీబీ జనరల్ 13, ఫిమేల్ 4, టోటల్ 17 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. బీసీసీ జనరల్ 2, ఫిమేల్ 1, టోటల్ 3 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. బీసీడీ జనరల్ 10, ఫిమేల్ 7, టోటల్ 17 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ జనరల్ 7, ఫిమేల్ 2, టోటల్ 9 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. టోటల్ బీడీఎస్ మాపప్ రౌండ్కి అందుబాటులో ఉన్నటువంటి సీట్లను మనం పరిశీలిస్తే జనరల్ 154, ఫిమేల్ 97, టోటల్ 251 సీట్స్ నెక్స్ట్ రౌండ్కి అందుబాటులో ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోమని మాపప్ రౌండ్కి బీడీఎస్ అభ్యర్థులకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్లో చూడండి, ఇదిగోండి నోటిఫికేషన్. వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 30వ తారీఖు 11 గంటల నుండి రేపు 31వ తారీఖు ఉదయం 11:30 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఈ 2 డేస్లో వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేయమని మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన విషయాలన్నీ మీకు తెలిసినవే. మీరు వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోండి. మరో అప్డేట్ ఏమిటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ పొందినటువంటి అభ్యర్థులు ఫ్రీ ఎగ్జిట్ అవ్వటం కోసం ఫ్రీ ఎగ్జిట్ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 1, రౌండ్ 2లో కూడా సీటు పొంది ఎగ్జిట్ అయిపోవాలనుకున్నటువంటి వారు నవంబర్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలలోపు ఫ్రీ ఎగ్జిట్ అయిపోవచ్చని క్యాండిడేట్స్కి పర్మిషన్ ఇస్తూ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఎవరైతే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో రిక్వెజిషన్ లెటర్ని సబ్మిట్ చేయాలి.
సబ్మిట్ చేస్తే మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయిన వెంటనే మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ మీకు రిటర్న్ చేస్తారు. అలాగే మీరు ఏ ఫీజు అయితే పే చేశారో మీరు పే చేసిన ఫీజులన్నీ రిటర్న్ చేస్తారు. అలా రిటర్న్ చేయమంటూ ప్రిన్సిపల్స్కి ఈ నోటీసులోనే ఆర్డర్స్ ఇష్యూ చేయటం జరిగింది. ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే 1వ తారీఖు లోపు వెళ్ళి మీ యొక్క రిక్వెజిషన్ ఫార్మ్ని కాలేజ్ ప్రిన్సిపల్కి అందజేయాల్సి ఉంటుంది. మరో అప్డేట్ ఏమిటంటే ఆయుష్ కోర్సుల్లో మాపప్ రౌండ్ రిజల్ట్స్ రావటం జరిగింది. ఇవే రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ని ఈరోజే మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకు 4 కోర్సులు ఉన్నాయి. ఈ 4 కోర్సుల్లో BAMS, BHMS, BNYS, BUMS కోర్సులు. ఈ కోర్సుల్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. మొదటిగా BAMS చూద్దాం. ఇక్కడ మనకు 2 గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాలేజీల్లో BAMS కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే OC 387, EWS 358, BCA 319, BCB 373, BCC ఇక్కడ సీట్లు లేవు, BCD 381, BCE 362, SC గ్రూప్ 1 299, SC గ్రూప్ 2 338, SC గ్రూప్ 3 354, ST 347గా ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. BHMSని మనం చూస్తే BHMSలో గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. BHMSలో గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే OC 368, EWS 327, BCA 324, BCB 365, BCC 323, BCD 365, BCE 364, SC గ్రూప్ 1 208, SC గ్రూప్ 2 331, SC గ్రూప్ 3 354, ST 341 మార్క్స్కి గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్గా ఉంది. ఇది BHMS. BAMS పడింది. BHMS ప్రైవేట్ కాలేజీల్లో కట్ ఆఫ్ OC 352, EWS 347, BCA 299, BCB 346, BCD 347, BCE 345, SC గ్రూప్ 1 ఎవరు ఇక్కడ సీట్ తీసుకోలేదు, SC గ్రూప్ 2 322, SC గ్రూప్ 3 345, ST 320గా ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ప్రైవేట్ కాలేజీల్లో. ఇవి BHMS గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీ కట్ ఆఫ్స్. నెక్స్ట్ BNYS న్యాచురోపతి సైన్స్. ఇందులో OC 320, BCA 290, BCB 331, BCC 271, BCD 325, BCE 336, SC గ్రూప్ 1 149, SC గ్రూప్ 2 312, SC గ్రూప్ 3 328, ST 316గా ఇక్కడ కట్ ఆఫ్లు ఉన్నాయి. అలాగే BUMS యునాని మెడిసిన్. ఇది మనం చూసుకుంటే BUMS OC 363, EWS 320, BCA 286, BCB 320, BCC 263, BCD 320, BCE 359, SC గ్రూప్ 1 సీట్ లేదు, SC గ్రూప్ 2 307, SC గ్రూప్ 3 321, ST 293 మార్క్స్కి ఇక్కడ సీట్ రావడం జరిగింది. అయితే ఈ యునాని మెడిసిన్లో ఓపెన్లో సీట్లన్నీ కూడా ముస్లిం మైనార్టీసే తీసుకున్నారు. ఇది ముస్లింలు ఎక్కువగా తీసుకునేటటువంటి కోర్సు. ఇవి ఆయుష్ కోర్సుల యొక్క తెలంగాణ కట్ ఆఫ్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ ఏమిటో మనం చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ ఏమిటంటే MD హోమియోపతి ఆల్ ఇండియా కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఈ మెరిట్ లిస్ట్లో టోటల్ 54 మంది ఉన్నారు. అలాగే MD హోమియోపతి మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇందులో 36 మంది మాత్రమే ఉన్నారు. ఈ MD హోమియోపతి కోర్స్ ఆల్ ఇండియా కోటాకి వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోమని, ఎక్సర్సైజ్ చేయమని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 31వ తారీఖు ఉదయం 8 గంటల నుండి 1వ తారీఖు 11 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది. ఇక్కడ మొత్తం 7 రకాలైనటువంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. 3 కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ 3 కాలేజీల్లో 7 రకాలైన స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కో స్పెషలైజేషన్లో 1 సీటు మాత్రమే ఉంది. టోటల్గా 21 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. క్యాండిడేట్స్ 54 మంది ఉన్నారు. అంటే సుమారు 2.5 కాంపిటీషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు వేగంగా వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆల్ ఇండియా కోటాలో సీట్ సంపాదించుకోండి. ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అందించండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.